యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది, జాయ్ సెలెస్టియల్, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలను అనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు ఎవరి సంతోషం అన్నాడు అక్కడ? చదువుకున్నాం కదా, ఎవరి సంతోషం అది? నా సంతోషము. అందరూ ఈ మాట చెప్పండి, నా సంతోషం అని చెప్పండి. అంటే ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రభు అని వేసే కదా. మీ యందు ఎవరి సంతోషం ఉండాలి? నా సంతోషం ఉండాలి. నన్ను తలుచుకున్నప్పుడు, నన్ను ఆరాధించినప్పుడు, నన్ను సన్మానించినప్పుడు, నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా విషయమైన ఆనందం మీలో ఉంటే ఆ ఆనందం పరిపూర్ణమైన ఆనందం. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు ఇచ్చే ఆనందం పరిపూర్ణమైనదని, సంపూర్ణమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీ అందరిలో కూడా నా సంతోషం ఉండవాలని కోరుతున్నాను. ఐ కాల్ ఇట్ యాజ్ ఎ జాయ్ సెలెస్టియల్. ఇది పరసంబంధమైన ఆనందం. యేసు ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందం, ఆ సంతోషం చాలా ఉన్నతమైనది. లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే ఆనందం, లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే సంతోషం. అమెరికాలో ఒకసారి ఒక ఆమె కోర్టులో కేసు వేసిందట. అదేంటంటే కోర్టులో కాదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటో తెలుసా? కొంతమంది విచిత్రమైన కంప్లైంట్లు పెడతా ఉంటారు పోలీస్ స్టేషన్లో. ఈమెను ఏమని పెట్టిందో తెలుసా? నా మనశ్శాంతి పోయింది, దయచేసి వెతికి పట్టుకురండి అని కంప్లైంట్ చేసిందండి. ఇప్పుడు పోలీసు వాళ్ళట అమ్మగారు మనశ్శాంతి పోయిందట, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వెతికి పట్టుకొచ్చి ఆమెకి ఇవ్వాలట. కొంతమంది విచిత్రమైన ఆలోచనలు. దాన్ని ఎవరో, ఆ పోలీస్ కంప్లైంట్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇంకా కింద కామెంట్లు పెడతారు కదా చాలామంది. కొంతమంది అడ్వైజులు ఇచ్చారు, అమ్మ నీ మనశ్శాంతి పోయిందా? అయితే రోజుకు 3 సినిమాలు చూడు, మనశ్శాంతి వస్తుందని ఎవడో పెట్టాడట. వస్తుందా నిజంగా? 3 సినిమాలు చూస్తే మనశ్శాంతి? తలకాయ నొప్పి వస్తుంది. 3 సినిమాలు చూస్తే ఏమొస్తాయి? తలకాయ నొప్పి వస్తుంది, అంతకుమించి ఏమీ రాదు. అందుని బట్టే మధ్యలో సినిమాల మధ్యలో వాడండి జండు బామ్ అంటాడు. ఆడికి తెలుసు నీకు తలనొప్పి వస్తుందని తెలుసు, అందుని బట్టే మధ్యలో వాడండి జండు బామ్. మళ్ళీ అదొక అదనపు ఖర్చు నీకు. సినిమాల్లోకి వెళ్తే వెళ్లే ముందే పాప్కార్న్, ఆ తర్వాత కూల్ డ్రింక్లు ఇవన్నీ ఇచ్చి, అసలేమో సినిమా ఏమో నీ మానసికమైన ఆనందాన్ని దొంగిలిస్తుంది, ఈ పాప్కార్న్ కూల్ డ్రింక్లు ఏమో నీ శరీరం ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే అన్ని విధాలుగా నువ్వు రూయిన్ అయిపోవడమే. అక్కడికి వెళ్ళి నువ్వు బాగుపడే విధానం ఏదీ లేదు అక్కడ. లోక సంబంధమైన ఆనందాలు కొన్నిసార్లు పరిమితమైన ఆనందాలే. కొన్ని ఆనందాలు కొంతకాలం వరకే నీ జీవితంలో ఉంటాయేమో. ఆ కారణాన్ని బట్టే బైబిల్లో మాట రాయబడింది, వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు. దినములు రాకముందే నీ సృష్టికర్తను ఏం చేయను? స్మరణ తెచ్చుకో. రిమెంబర్ యువర్ క్రియేటర్. ఒకరోజు వస్తుంది, ఈరోజు నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో నువ్వు అనుకుంటున్నావో ఒక రోజున అవి నీకు ఆనందాలు ఇవ్వవు. ఆనందాలు నీకు దొరికేవి కాదు. లోక సంబంధమైన ఆనందం, సంతోషం కొంతకాలం ఉండేదే. కానీ ప్రభు అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలని నేను కోరుతున్నాను. ఇట్స్ మై డిజైర్. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి చెక్కు చెదరని ఆనందాన్ని, చెక్కు చెదరని సంతోషాన్ని యేసయ్య మనకిచ్చారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ప్రభువు చోటిస్తున్నారో, దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నారో వాళ్ళు లోకంలో ఏ విషయానికి చింతపడరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రతిదానికి చింతపడుతున్నావంటే దేవుని ఆనందానికి చోటు ఇవ్వట్లేదు నీ హృదయంలో. దేవుని సంతోషానికి బహుశా నీ జీవితంలో చోటు ఉంటలేదేమో. దావీదు భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో ఏ సంతోషం ఉంది నాయన? సంపూర్ణ సంతోషం ఉంది. జీవ మార్గము నువ్వు నాకు తెలియజేశావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్యము ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సుఖం అనే మాట ప్లెజర్ అనే మాట వాడారు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ అ ప్లెజర్ దట్ వీ గెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం పొందుకునే ఆనందం, సంతోషం. ఆ సందర్భాలు నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్నప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటే ఎంత ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు ప్రభుని. కొంతమంది ఇది ఈ వాతావరణం మనకు సూట్ కాదన్నట్టుగా నిలబడతారు. కొంతమంది సీరియస్గా. నేను అడుగుతాను ఓ ప్రశ్న, నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతే ఇంకెక్కడ ఆనందిస్తావు? నువ్వు నిజమైన ఆనందం ఎక్కడ నువ్వు పొందుకుంటావని కాదంటలేదు. నీకు శ్రమలు లేవని నేను అంటలేదు, నిందలు లేవని నేను అంటలేదు, అవమానాలు లేవని నేను అంటలేదు. అలాంటప్పుడే కదా నువ్వు ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. అలాంటప్పుడే కదా దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. ఎవరో ఒక మాట అన్నారని పదే పదే ఆ మాటను పట్టుకుని నీ జీవితంలో ఏడ్చి దుఃఖపడి వేదన పడ్డం కన్నా ప్రభువులోకి వచ్చి, ప్రభువా నీవేనా ఆనందం, నీవేనా సంతోషం అని దేవునిలో నువ్వు ఆనందించడం నేర్చుకో. లోకంలో ఏది నిన్ను ఏం చేయదు, బాధించదు.
ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదో ఒక మార్గంలో వెళ్తున్నారు, ఒక పాము మిమ్మల్ని కాటేసి అలా తుప్పల్లోకి వెళ్ళిపోయింది. మీరు చేసే మొదటి పని ఏంటి చెప్పండి? పోన్లే నేనే ఆప్షన్లు ఇస్తాను. పాము కరిచిన చోట ఒక తాడో లేకపోతే ఒక పురికోసో ఏదైనా కట్టి ఆ విషయాన్ని బయట తీయాలనుకుంటారా? లేకపోతే పాము సంగతి తేల్చాలని కూడా తుప్పలన్నీ వెతికి అవన్నీ కొట్టించి దాని సంగతి తేలుతానంటే ఆ తేల్చే లోపల నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి? పైకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆ పాము వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను 4 బాధాలా 4 తన్నాలన్నప్పుడు ముందు నీలోకి వచ్చిన విషయం నువ్వు తీయకుండా దాన్ని పట్టుకోవాలంటే అవ్వదు కదా. చాలామంది చేస్తున్న పని ఏంటంటే, వాడు నన్ను మాట అన్నాడు, ఆడి సంగతి తేలాలి అంతే. ఈ లోపల నీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆమె నన్ను మాట అంది, ఆమె సంగతి తేల్చాల్సిందే. ఈ లోపల నీ భక్తి పాడైపోతుంది, విశ్వాసం పాడైపోతుంది. ఆ విషయం అంతా నీ బాడీకి ఎక్కేసిందే. ముందు ఆ విషయాన్ని తీసేయి, ఆ మత్సరాన్ని తీసేయి, ఆ నిందని తీసేయి, ఆ అవమాన పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు నువ్వు. ఎవరో ఏదన్నారని ఏండ్ల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి కృంగిపోతాను. నేనేమనాలా? నేను అన్నవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే చక్కగా వెళ్ళిపోతున్నారు అన్ని విషయాల్లో. నువ్వెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు, నువ్వెందుకు నీ మనశ్శాంతిని పాడు, నువ్వెందుకు నీ యొక్క సంతోషాన్ని పాడు చేసుకోవాలి? నీ మీద నిందలేసినోడు, నిన్ను అవమానించినోడు నువ్వు దేవునిలో ఆరాధించడం చూస్తే వాళ్ళ కథ రావాలి మత్సరం, వాళ్ళ కథ రావాలి భయం. ఆనందించు ప్రభువులో, వదిలిపెట్టి అవన్నీ. ప్రభువా నువ్వేనా ఆనందం, హల్లెలూయా, నీవేనా సంతోషం. నాన్నగారు చెబుతుంటారో దేవుని సేవకుని గురించి. ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి పాస్టమ్ గారిని అడిగారట నీళ్లు పెట్టమని, ఆహారం తయారు చేయమని. ఆమె కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధపరుస్తుంది, తర్వాత ఆహారాన్ని సిద్ధపరుస్తుంటే ఆ సమయాన్ని వృధా చేయడం ఎందుకని చెప్పి ఆయన అలా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. వచ్చి చూసింది, ప్రార్థన చేసుకున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది. నీళ్లు జల్లారిపోయినాయి, ఆహారం జల్లారిపోయింది, రాత్రి అయిపోయింది. ఆయన బయటికి రాలా, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. ప్రభువులో అలా ఐక్యపరచబడి ప్రార్థన చేస్తున్నాడు. మరలా వెళ్ళింది, మరలా అన్నీ సిద్ధం చేసింది, మరలా వచ్చి చూసింది, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సాయంకాలం అయిపోయింది, రాత్రి గడిచిపోయింది, తెల్లవారిపోయింది. అలా ఈమె వెళ్తుంది, అన్నీ సిద్ధం చేస్తుంది, కానీ ఆయన మాత్రం లేపట్ల. ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు అన్నట్టుగా ఈమె కనిపెడుతుంది, ఆయనేమో ప్రార్థనలో లీనమైపోయి ఉన్నారు. నిజంగా జరిగిన సంఘటన 72 గంటల తర్వాత బయటకు వచ్చారట ఆయన. ఆఫ్టర్ 72 hours 3 days బయటకు వచ్చి పాస్టమ్ గారు నీళ్ళు వేడెక్కినాయి అన్నాడట ఆయన. ఈమెకి ఆశ్చర్యం అయిపోయింది. ఆహారం వండారా అని అడిగితే, ఏమంటే ఇప్పటికి ఎన్నిసార్లు ఆహారాన్ని వండి మళ్ళీ ప్రక్కన పెట్టి, లేదా నీళ్లు వేడి చేసి మరలా వేడి చేసి ఎన్నిసార్లు అయిపోయింది, మీకు తెలుసా మీరు ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నారని? ఎంతసేపు ఉండుండను? 10 నిమిషాల, పావు గంట అనంటే 72 గంటలండి దేవునిలో లీనమైపోయిన అనుభవం. ఇంకా ఆయనకి ఏం గుర్తురాలా? దేవుని సన్నిధిలో దేవునితో ఐక్యపరచబడి అనుభవం. ఎక్కడో దీని గురించి ఒక విషయం చెప్తే ఒక ఆయన అన్నాడు, అది ఎలా సాధ్యం అవుతుందండి అన్నాడు. 72 గంటలు దేవుని సన్నిధిలో ఉండడం సాధ్యం కాదన్నట్టుగా మాట్లాడాడు. అది నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంతమందికి సాధ్యమైంది. మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days and 40 nights without eating any food and drinking any drink, any water. He was sustaining there by the power of God. దేవుని శక్తి ద్వారా ఏం చేయబడ్డాడో? పోషించబడ్డాడు. With a single meal Elijah walked in the wilderness for 40 days. Have you read this in the Bible? ఒక్క మీల్ తిని, దేవదూత ద్వారా దేవుడు పంపించిన ఆహారం తిని 40 రోజులు ప్రయాణం చేశాడు. నాట్ సిట్టింగ్, హీ వాజ్ ట్రావెలింగ్ ఫర్ 40 days. మన ప్రయాణంలో ఎక్కువ ఆకలేసేస్తుంటుంది మనకి, తెలుసా మీకు ఆ విషయం? ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా ఏం ఆకలేదు, కానీ ట్రైన్ ఎక్కగానే పల్లీలో అనగానే ముందు పల్లీలు కొనుక్కొని తినేలా. ఎక్కడి నుండి వచ్చేద్దో తెలియదు ఆకలి. ఆ తర్వాత సమోసా అంటాడు, సమోసా అయిపోయింది. పచ్చిమిరక బజ్జీ అంటాడు, పచ్చిమిరక బజ్జీ అయిపోయింది. ఐస్ క్రీమ్ అంటాడు, ఐస్ క్రీము. ట్రైన్లో ప్రయాణం చేయడం అలా ప్రక్కన పెట్టండి, మన కిందంతా ఎంత శాతం ఉంటుందో. కనబడినల్లా కొనుక్కొని తినేయాలని ఆశ ఉంటుంది. ప్రయాణంలో చాలా ఎక్కువ ఆకలేసేస్తూ ఉంటుంది. అయితే నేను నేర్చుకున్నాను, ప్రయాణాల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ తింటాను నేను. అనవసరంగా ఎక్కువ తిని ఇబ్బందులు పడకూడదు ఎప్పుడు కూడా. ప్రయాణాల్లో ఒక చిన్న కిటికీ ఏంటంటే, మీ ప్రయాణాలు చక్కగా జరగాలంటే, ఆర్టీసీ బస్సు వెనకాల ఉంటుంది కదా, మీ ప్రయాణము సుఖవంతమవునుగా. కానీ ఎందుకు రాస్తాడు? ఫుల్గా తినేసి బస్సులు ఎక్కేవనుకో పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తక్కువ తినండి, ఏం అయిపోరు మీరు ఇబ్బంది ఏం పడరు. బాగుంటుంది లైఫ్ అంతా, లైఫ్ స్టైల్ అంతా బాగుంటుంది. ఏది పడితే అది తినకండి. మళ్ళా ప్రయాణాలు చేసేటప్పుడు ఏది పడితే అది తినద్దు.
ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అయితే మరలా ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉంటాయో లేదు తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నేను చెప్పగలను ఇప్పటిదాకా ఇన్ని దేశాలు, ఇన్ని ప్రయాణాలు, దేవుడు నా హెల్త్ని కాపాడాడు, ఆయన మహాకృప. అదే సమయంలో నా హెల్త్ను కూడా నేను కాపాడుకున్నాను. ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగను, ఎక్కడ పడితే అక్కడ. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. నా ముందు పెట్టబడే ఆహార పదార్థాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. తినగలిగితే చాలా అద్భుతమైన ఫుడ్ అదంతా. కానీ ఐ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నో అంటే నో, అంతే. తినకూడదు, అంతే. ప్రభు ఇచ్చిన ఆ కృప, అందును బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఇన్ని ప్రాంతాలు ప్రభు కోసం తిరగలుగుతున్నాను. రాత్రి బగళ్ళు విమాన ప్రయాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా. విమాన ప్రయాణాలు అంత కష్టమా అండి అంటారు చాలామంది. కష్టమే, అంత ఈజీ అయితే కాదు విమాన ప్రయాణాలు చేయడం. దేవుని సన్నిధిలో చెబుతున్నాను, దైవజనుడైన ఏలియా దేవుని సన్నిధిలో 40 రోజుల ప్రయాణం, ఒక సింగిల్ మీల్. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. ఒక ఆయన చెప్తున్నాడు, ఎప్పుడో మొన్న చూస్తూ ఉంటే, పేరు చెప్పలేండి ఎందుకంటే అనవసరంగా వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది మళ్ళీ ఇబ్బందులు పాలైపోతుంటారు, బాగా ఇబ్బంది పడతారు. ఆయన చెట్టు కింద కూర్చున్నాడట. అలా కూర్చుని కళ్ళు తెరిచారు, 14 రోజులు అయిపోయిందంట. అప్పటి నుంచి ఆయనకి ఒక టైటిల్ పెట్టేసి, ఇంకేం మించిన వాళ్ళు లేడు ప్రపంచంలో అని విపరీతమైన క్రేజ్ అతనికి. ఇప్పుడు వరల్డ్ ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈరోజు ఆయన పాదాన్ని కూడా ఫోటో తీసి 3000 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఎందుకయ్యా అంటే 14 రోజులు ఆయన అలా సమాధిలో ఉండిపోయాడట, ధ్యానంలో ఉండిపోయి 14 రోజుల తర్వాత కళ్ళు తెరిచేసరికి ఇంకెంతకన్నా వండర్ మరొకటి లేదన్నట్టుగా ఆయన ఈ రోజున ఎక్కడికో ఎత్తి నిలబెట్టారు. 3 రోజులు దేవుని సన్నిధిలో గడిపి దేవుని సేవకుడు బయటకు వచ్చాడు. ప్రభావవంతమైన ప్రార్థనలో గొప్ప ఆనందం ఉంది అని రుజువుపరిచాడు. అందును బట్టే మీ యందు ఏ ఆనందం ఉండాలా? నా ఆనందం అంటే నాది కాదు, యేసయ్య ఆనందం. ఆ ఆనందం ఉంచండి. ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. క్రీస్తు ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. ఆనందాన్ని ఏ ఒక్కరు దొంగిలించలేరు. ప్రైజ్ ద లార్డ్. కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద జాయ్ టుడే? ఈరోజు అడుగుతావు, ప్రభువా ఆ ఆనందంతో నా హృదయాన్ని నింపండి. ఫిల్ మై లైఫ్ విత్ యువర్ జాయ్, ఫిల్ మై గ్యాప్. దెర్ ఈస్ అ వాక్యూమ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ప్రతి ఒక్కరిలో ఒక శూన్యాకారం, దైవాకార శూన్యం ఉంటుంది. అది దేవునితో నింపినప్పుడే నీ జీవితానికి ఫుల్ఫిల్మెంట్, నీ జీవితానికి పర్పస్. నీవు ఇచ్చే ఆనందం గొప్పదయ్యా. కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో ఏం చేశావు చెప్పండి. ఆనందం పేరులోనే ఉండాలా? సంతోషం ఇంటి మీద ఉండాలా? లేకపోతే హృదయంలో ఉండాలా? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ముందు హృదయంలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ప్రశాంతత హృదయంలో ఉండాలి, మనశ్శాంతి హృదయంలో ఉండాలి. లోకస్తులకి ధాన్య ద్రాక్షారసలు విస్తరించినప్పుడు గొప్ప ఆనందం ఉంటుందేమో, గంతులేస్తారేమో, డ్యాన్సులు వేస్తారేమో. కానీ దేవుని బిడ్డలకు హృదయంలో దేవుడిచ్చిన ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందాన్ని అనుభవిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం, పరవశిద్దాం దేవునిలో. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. జాయ్ సెలెస్టియల్. దట్ మీన్స్ దిస్ జాయ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ అండ్ హెవెన్లీ ప్లేసెస్. పరసంబంధమైన ఆనందాన్ని మనందరం అలవాటు చేసుకున్నప్పుడు దేవునిలో ఉన్నతంగా కొనసాగుతాం.